పీడబ్ల్యూ చాలా కాస్ట్లీ. ఫిజిక్స్ వల్ల ఇంటర్వ్యూ జేఈ, ఇంటర్వ్యూ నీట్ చాలా కాస్ట్లీ. సో దీని గురించి నేను మాట్లాడతాను. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ కూకట్పల్లి బ్రాంచ్లో 2 months బ్యాక్ ఒక పేరెంట్ పెట్టిన రివ్యూ. పేరెంట్ చాలా బాధతోటి అతని ఫోటో కూడా ఉంది. ఓకే, సో అతని ఫోటో కూడా ఉంది. చాలా క్లియర్గా వాళ్ళు ఏంటి అనేది పెట్టారు. కానీ ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫిజిక్స్ వాళ్ళ ఆఫ్లైన్లో వచ్చేసరికి ఇంత కమర్షియల్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ ఇట్ ఈస్ రియల్. సో అసలు కమెంట్ ఏందో నేను చదివినిపిస్తాను. కాస్ట్లీ ఎందుకు అంటున్నాను అది కూడా నేను మాట్లాడతాను. అయితే ఇక్కడ విద్యాపీఠ్, సో కూకట్పల్లి, సో దానికి సంబంధించిన ఒక కమెంట్, ఒక పేరెంట్ వినోద్ కుమార్ అనే ఒక పేరెంట్, దానికి సంబంధించి నేను డిస్ప్లే కూడా చేయమని చెప్తాను. Vidyapith college is worst college ever. The staff don't explain anything properly, and when students ask questions, they respond rudely instead of helping. There is absolutely no proper guidance or support, and they are not at all responsible for anything. They simply don't care about students' problems, are extremely rude to parents, and offer no help whatsoever. The principal, Jyoti, is extremely selfish and unprofessional. She constantly helps and disrespects parents and behaves as she is the only principal that matters. Despite repeated issues, the head office takes no action against her. She is cunning, arrogant, and completely unfit for leadership position. This is not a college. So ఇది ఒక 2 months బ్యాక్ ఒక పేరెంట్, సో దీనికి సంబంధించి పీడబ్ల్యూ ఫిజిక్స్ వాళ్ళ కూకట్పల్లికి సంబంధించి పెట్టిన ఒక రివ్యూ. అంటే ఈ రివ్యూ అనేది ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ రియల్ అంటే పీడబ్ల్యూ స్టూడెంట్ యొక్క పేరెంట్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫిజిక్స్ వాళ్ళ దీన్ని కొంచెం అబ్జర్వ్ చేసి ఏదైతే చెప్తున్నారో పేరెంట్స్ మీద అరిస్తే వాళ్ళ కష్టార్జితం పిల్లల్ని కష్టపడి ఒక పూట తినక వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని లక్షలు కట్టి మీరేం ఫ్రీగా చేస్తలేరు కదా. ఇఫ్ ఇట్ ఈస్ రియల్, ఇఫ్ నాట్ డెఫినెట్లీ దాని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోండి. ఓకే, ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ రియల్ ఖచ్చితంగా దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేరెంట్స్ తినక లక్షలు కట్టి మీరేం ఫ్రీగా చదువు. ఫిజిక్స్ వల్ల ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ చారిటీ. ఫిజిక్స్ వల్లనే కాదు, ఏ ఇంటర్వ్యూ జేఈ, ఇంటర్వ్యూ నీట్ కోచింగ్ ఎవరో కూడా ఏ ఇన్స్టిట్యూట్ కూడా చారిటీ వర్క్ సమాజ సేవ చేస్తలేరు. మీరు దే ఆర్ పేయింగ్ ఫర్ దట్. వాళ్ళు కష్టం చేసి డబ్బులు పే చేస్తున్నారు మీకు. మీరు దానికి సంబంధించి సర్వీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లేదు అంటే చెప్పండి. పబ్లిక్లో బేటా బచ్చా అని మీ ఎవరైతే హెడ్ ఉన్నారో మాట్లాడుతూ ఉంటారు కదా. సో దానికి సంబంధించి చాలా ప్రేమతోటి పేదవాళ్ళ కోసం పీడబ్ల్యూ అన్నట్టు కలరింగ్ ఇచ్చుకుంటూ ఉంటారు కదా. అంటే మీరు ఆలోచన చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ రియల్ ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, సో అంతేగాని ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్ గురించి నేను మాట్లాడుతున్నా. ఆఫ్లైన్లో విద్యాపీఠ్ ఏదైతే కొత్తగా స్టార్ట్ చేసి ప్రతి గల్లీకి విజయవాడ, హైదరాబాద్, ఇప్పుడు కూకట్పల్లి బ్రాంచ్ గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ కానీ కూకట్పల్లిలో హాస్టల్ ఫెసిలిటీ లేదు. మాదాపూర్లో హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడైతే ఈ సంవత్సరం 1,55,000 ఉంది. నెక్స్ట్ ఇయర్ అయితే 1,65,000 హాస్టల్ ఫెసిలిటీ కాకుండా ఓన్లీ డేస్ కాలర్ అయితే ఇంటర్వ్యూ జేఈ, ఇంటర్వ్యూ నీట్ ఎంత రాయి అంటే అప్రాక్సిమేట్లీ 1,55,000 యాజ్ పర్ 2025. 2026కు ఇంకో 10,000 పెంచుతారంట, 1,65,000 చేస్తారంట. ఇఫ్ ఇట్ ఈస్ హాస్టల్, మాదాపూర్లో హాస్టల్తో కలిపి అయితే 3 లక్షలు. సంవత్సరానికి 2 సంవత్సరాలు అనుకున్నారు, మళ్ళీ సంవత్సరానికి 3 లక్షలు అంటే 2 సంవత్సరాలకు 6 లక్షలు. ఒకవేళ మనం పర్సనల్గా అపాయింట్మెంట్ పెట్టుకొని ఫిక్స్ చేసుకుని వెళ్ళి మనం నెగోషియేషన్ చేస్తే తగ్గిస్తుండొచ్చు మేబీ. కానీ కాస్ట్లీ 6 లక్షలు కట్టి ఫిజిక్స్ వాళ్ళ అంతా కూడా ఫ్యాకల్టీ మొత్తం ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంటారు. సో అని చాలామంది స్టూడెంట్ ఆల్రెడీ అక్కడ స్టూడెంట్ కూడా నేను మాదాపూర్లో కూడా నేను విజిట్ అయ్యాను. అంటే ఇన్స్టిట్యూట్ విజిట్ కాలేదు, ఆ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ ఏరియా ఐఎఫ్ సొసైటీ యువతల వైపు ఉంటుంది, ఆ ఏరియా నేను వెళ్ళొచ్చాను ఆల్రెడీ. సో అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడాను. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే నార్త్ ఫ్యాకల్టీ, ఇంకో విషయం ఏంటి అంటే, సో నార్త్ ఫ్యాకల్టీ ఆ స్లాంగ్ మన పిల్లలకి ఎంతవరకు అర్థమవుతుంది అన్నది కూడా క్వశ్చన్ మార్క్. సో ఫ్యాకల్టీ అయితే ఐఐటి జేఈ అంటే మంచి టాప్ ఐఐటియన్స్ని తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పీడబ్ల్యూ చాలా కాస్ట్లీ. 6 లక్షలు ఫీజు. ఓకే, విత్ హాస్టల్ అయితే 6 లక్షలు, వితౌట్ హాస్టల్ అయితే అప్రాక్సిమేట్లీ 3 లక్షలు 2 సంవత్సరాలు కలిపి ఓన్లీ డేస్ కాలర్ అయితే. సరే, ఇది ఒకసారి పీడబ్ల్యూ కూకట్పల్లికి సంబంధించి ఒక పేరెంట్ కమెంట్ అనేది మీకు చూపించాను. అండ్ ఓవరాల్గా ఫిజిక్స్ వల్ల జనరల్గా ఏంటి అంటే ఇట్ ఈస్ ప్రొవైడింగ్ గుడ్ క్వాలిటీ ఆన్లైన్లో. ఆఫ్లైన్లో విద్యాపీఠ్ ఎంతవరకు సక్సెస్ అయింది అనేది, సో రీసెంట్గానే స్టార్ట్ చేశారు కాబట్టి ఫ్యూ ఇయర్స్ కాబట్టి మనం కొంచెం వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది. సో సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా, లేకపోతే సూపర్ సక్సెస్ ఆన్లైన్ లాగా సూపర్ డూపర్ సక్సెస్ అయిందా, అదే క్వాలిటీ ఆఫ్లైన్లో కూడా మెయింటైన్ చేస్తున్నారు అనేది
కమింగ్ డేస్లో మనం కూడా అర్థమవుతుంది. సో ఇంకొక విషయం ఏంటి అంటే ఫిజిక్స్ వాళ్ళ దెర్ ఈస్ నో డౌట్ దే ఆర్ మెయింటైనింగ్ క్వాలిటీ ఇన్ ఆన్లైన్. ఆఫ్లైన్ గురించి ఎవరికైనా ఈ వీడియో తారసపడితే ఫిజిక్స్ వాళ్ళ స్టూడెంట్స్కి, సో దీని గురించి మీ కమెంట్స్, మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ పేరెంట్ పెట్టిన కమెంట్ ఏదైతే ఉందో, పేరెంట్స్ మీద అరవడం, పేరెంట్స్ మీద గట్టిగా మాట్లాడడం, ఎల్లింగ్ అంటే అరవడం, గట్టిగా అరవడం, సో ఇలాంటి చేస్తూ ఉన్నారు అని ఒక పేరెంట్ కమెంట్ చేశారు. దీనిపైన కూడా మీ ఒపీనియన్ తెలియజేయచ్చు. ఇది ఒకసారి ఆలోచించండి. జాయిన్ అయ్యే ముందు ఏ బ్రాంచ్ ఎలా ఉంది, అక్కడ ప్రిన్సిపాల్ ఎవరు, సో మేనేజ్మెంట్ టీం ఎంత పొలైట్గా ఉన్నారు, హంబుల్గా ఉన్నారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి తన్నించుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు కదా. డెఫినెట్లీ డబ్బులు ఇచ్చి సమాధానం చెప్పకపోతే అది కరెక్ట్ కాదు కదా. సో డబ్బులు ఇచ్చి తన్నించుకోవాల్సిన అవసరం ఏ పేరెంట్కి లేదు. అందుకనే స్టూడెంట్స్ కూడా 1-10 సార్లు ఆ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎక్కడో ఢిల్లీలో బాగుంది, లేకపోతే కోటాలో బాగుంది, లేకపోతే ఆన్లైన్లో బాగుంది ఫిజిక్స్ వల్ల, అందుకని ఆఫ్లైన్లో ఎక్కడైనా తీసుకోవచ్చు అని అలా కాకుండా ప్రతి బ్రాంచ్కి వెళ్ళి 1-10 సార్లు ఆలోచన చేసి అక్కడ వాళ్ళతో మాట్లాడి, సో అక్కడ ఫుడ్ ఫెసిలిటీ, ఫ్యాకల్టీ ఎవరు తెలుసుకొని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. యాక్చువల్లీ నేను మా పిల్లల్ని జాయిన్ చేయిద్దామని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కాల్ చేశాను. కాల్ చేసి ఈ ప్రాసెస్లో నాకు ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వచ్చింది. సో ఇది ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. This is Ras signing off.